హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 13వ శ్లోకం చూద్దాం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుజంతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. అర్థం: మొట్టమొదట యజ్ఞమును అర్పించబడిన ఆహారమును స్వీకరించుట చేత భగవద్భక్తులు అన్ని రకములైన పాపముల నుండి విముక్తులవుతారు. తమ ఇంద్రియ భోగము కొరకే ఆహారమును సిద్ధము చేసుకునేవారు కేవలం పాపమునే భుజిస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. గత శ్లోకంలో చెప్పుకున్నట్టుగా మానవులకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు కూడా వివిధ దేవతల ద్వారా కలుగుతున్నాయి. యజ్ఞాలను ఆచరించడం ద్వారా దేవతలు తృప్తి చెందుతారు. ఎవరైతే యజ్ఞాలను ఆచరిస్తారో వారి యొక్క అవసరాలన్నీ కూడా దేవతలు వెంటనే తీరుస్తారు. అలా యజ్ఞాలను ఆచరించకుండా వారికి ప్రాప్తించిన వస్తువులను ఉపయోగించుకుంటే అది దొంగతనమే అవుతుంది. ఈ శ్లోకంలో కూడా స్పష్టంగా ఎవరైతే యజ్ఞాలకు అర్పింపబడిన ఆహారాన్ని తీసుకుంటే వారు అన్ని రకాల పాపాల నుండి విముక్తులవుతారని, కానీ ఎవరైతే వారి యొక్క ఇంద్రియ భోగము కోసమే ఆహారమును తీసుకుంటే వారు పాపాన్నే భుజిస్తారని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు.